ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన అనంతపురం జిల్లాలో ప్రజలు ముస్లిమ్స్ కానీ ఇతర కులాల మతాలకు చెందిన వారు కానీ చాలా భయం అయిపడుతున్నారు. ఏంటికంటే మా ఓటు లేదు పోయింది తీసేస్తారంట అని. మా ముస్లిం మైనారిటీలో ఇది చాలా అపోహం చేసినారనమాట, దుష్ప్రచారం చేసినారు. అసలు ఏ విధమైన చిన్న కూలీ పని చేసుకునే అతను కూడా భయపడుతున్నాడు ఈరోజు. ఏమి అంటే ఓటు తీసేస్తారంట, మైనారిటీలు ఓటు తీసేస్తారంట అని. ఏందన్నా ఇది? ఇట్లా చేసే తప్పు కదన్నా. ఎవరన్నా ఇదంతా చేస్తా ఉండేది? గవర్నమెంట్ అనేది ఒకటి ఉందన్నా. పోయిన నెలలో వర్క్షాప్ పెట్టారు, మన సాలార్ భాష అన్న చెప్పారు ఇంతకుముందు. వర్క్షాప్ పెట్టారు, దానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరయ్యి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు? సర్ అనే ఒకటి జరుగుతుంది అని. ఇది సర్ అనేది ఇప్పుడు కొత్తగా సృష్టించింది ఇదేం లేదన్నా. ముందులో సర్ 2002లో జరిగింది సర్, ఇప్పుడు జరుగుతుంది. ఇది 25 years ఒక తూరు సర్ జరుగుతుందన్నా. ప్రతి 25 years ఒక తూరు జరుగుతుంది సార్. ఈ సర్ అంటే ఏమంటే, ఎవరైతే చనిపోయి ఉంటారో, ఎవరైతే డబల్ ఓట్లు ఉంటాయో, ఎవరైతే ఇండ్లు మార్చి వేరేగా ఉంటారో అటువంటి వాళ్ళు డబల్ ఉండేదాన్ని తీసేస్తారనమాట. సర్ వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయన్న. సపోజ్ ఇప్పుడు నాది ఆజాద్ నగర్, నేను ఆజాద్ నగర్లో ఉన్న ఓటు, మళ్ళీ ప్లస్ ఓల్డ్ టౌన్లో ఉందనుకోండి, లేదు 2 చోట్ల ఉంటాయి నా ఓట్లు. అటువంటి ఓటు ఏం చేస్తారు, వాళ్ళు వచ్చి అడుగుతారు, ఏమని, మీది ఈడ ఉంది ఆడ ఉంది ఓటు, మీకు ఎక్కడ కావాలా అని అడుగుతారు. నాకు ఆజాద్ నగర్లో సొంత ఇండ్లు ఉంది, నెగిటివ్ ప్లేస్ అనంతపూరే, ఆజాద్ నగర్ ఉంటే ఓకే, ఓల్డ్ టౌన్లో ఉండే ఓటు ఎగ్జిట్ చేస్తారు. అంతే తప్ప దీని విషయంలో భయాందోళన చెందాల్సిన అవసరమే లేదన్నా. సర్ వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. మన ప్రజెంట్ మన శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు, మన ఎమ్మెల్యే గారు ఒకటే చెప్పారు, బిఎల్ఓలతో పాటు మన కూటమి నేతలు కూడా వస్తారు, వాళ్ళు కూడా బిఎల్ఓలతో పాటు సందులో వస్తారు, వాళ్ళు కూడా ప్రతి ఇంటికి వస్తారు మనతో పాటు. ఒక ఓటు తీసేయాలంటే ఆషామాషి తీసేయరన్నా. మేము చెప్తేనో ఇతర పార్టీకి చెందిన నేతలు చెప్తే తీసేరు ఓటు. సర్ అనేది సెంట్రల్ది, ఎలక్షన్ కమిషన్ ఇది. ఒక ఓటు తీసేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది, అంత ఈజీగా తీసేరు ఓటు ఎవరిదేనే కానీ, అంత ఈజీగా తీసేసే ఆస్కారమే లేదు. దీనికి పెట్టుకొని చాలామంది ఏదేందో అపోహల్లో నిందలు. ఏందన్నా ఇది కరెక్ట్ కాదు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ సర్ జరగడం వల్ల మీరు ఏమన్నా కరెక్షన్లు ఉన్నా కూడా, ఒక ఓటు సపోజ్ పేరు తప్పు ఉంది నాది, దాంట్లో పేరు సరి చేసుకోవాలా, డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంది సరి చేసుకోవాలా, దానికి కొన్ని పత్రాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఏం చేసింది, ఊరినే బిఎల్ఓలోనే కొన్ని పత్రాలు పంపించింది. ఫామ్ 6A, ఫామ్ 7, ఫామ్ 6 అనేది కొన్ని పత్రాలు ఇచ్చింది. దీని ద్వారా మళ్ళీ కరెక్షన్ చేసుకోండి. మన ఓటు మనకు ఉంటుంది. మన ఓటు తీసేస్తేనే రేషన్ కార్డు కట్ అయిపోతుంది, పింఛనీ కట్ అయిపోతుంది, మనకు ఏం పథకాలు రావు, అది ఇది అని అపోహలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరికి ఓటు అనేది మన హక్కు. ప్రతి ఓటు మన హక్కు అనమాట. అది దానివల్ల మన హక్కు మనం కాపాడుకోవాలి, అంతే తప్ప దీని మీద ఏమన్నా కానీ ఇది లేదు, అపోహాలు పెట్టుకోవద్దండి. దయచేసి చెప్తున్నాను, ఎవరు ఇబ్బందులు పడద్దండి. మీ ఇంటి దగ్గరికి ప్రతి బిఎల్ఓ వస్తాడు, మా కూటమి ఇన్ఛార్జీలు వస్తారు, బూత్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్లు అందరూ వార్డులో ఉంటారు. ఈ సర్ అనేది కూడా జరిగేది కూడా 15వ తేదీ నుండి స్టార్ట్ అవుతుంది, 1 month ఉంటుంది. 1 monthలో ఇవన్నీ కరెక్షన్లు చేసి ఏమేమి తప్పులు ఉన్నాయో ఏమేమైనాయో మొత్తం అన్ని కరెక్షన్లు చేసి ఎలక్షన్ ఆఫీసర్కి పంపిస్తారు. ఓటు తీసేసే ఎలక్షన్ ఆఫీసర్ కూడా తీసేసేకి లేదు, వాళ్ళు మళ్ళీ ఎంక్వైరీకి వస్తారు. ఓటు ఏంటికి ఈ ఓటు తీసేశారని కరెక్షన్, సపోజ్ ఒక ఓటు తీసేసినారనుకోండి, కరెక్షన్ చేసి పంపిస్తే మళ్ళీ ఎలక్షన్ ఆఫీసర్ ఇంకో ఒకరు పంపిస్తారు, దేనికోసం ఈ ఓటు తొలగించారని మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. తప్ప ఇతర అపోహాలు పెట్టుకుంటే ఆస్కారం పెట్టుకోవద్దండి, లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దండి, భయోందాలకు గురి కాకండి. ఈ ఉద్దేశం చెప్పడానికి ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టాము. దీనికి
మన సాలార్ భాష అన్న గారు వచ్చారు, మళ్ళీ ఇంకో అన్న మన రియాజ్ అన్న కూడా వచ్చారు. చాలా సంతోషము. అందరికీ ధన్యవాదాలు.